నమస్తే. ప్రస్తుతం మనతో పాటున్నారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ ఒక సాక్షిగా అయితే విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎందుకు ఇక్కడ ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు? సాక్షిగా పిలుస్తున్నారు కదా, న్యూస్లల్లా లీకులు ఏమని ఇస్తున్నారు? కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, కేసీఆర్ గారు ఏదో చేసిండ్రు అనేసి ప్రచారాలు చేస్తున్నారా, చేస్తలేరా? సాక్షిగా పిలిచి ఆయనను 65 సంవత్సరాలు దాటిన ఒక పెద్ద ఆయనను, తెలంగాణ తీసుకొచ్చిన ఆయనను నందినగర్ లో ఆయన ఉంటున్నారా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లా ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలు ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. ఆయనను కావాలనుకుని కక్షపూరితంగా రాజకీయ కక్షలో భాగంగానే ఈ రోజు ఈ సిట్ అనేది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. మేడారంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు, బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటపడ్డది. ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి, ప్రజలు మాట్లాడుకోకుండా ఉండడానికి మాత్రమే సిట్టు పేరుగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారా అంటే ఏం చెప్తారు? ఏ హీరోయిన్ అయినా, ఏ జర్నలిస్ట్ అయినా, ఏ జడ్జి అయినా బయటకు వచ్చి చెప్పడం జరిగిందా? ఆ బండి సంజయ్, నత్తి సంజయ్ బయట మాట్లాడితేనే అర్థం కాదు, ఫోన్ లో నేను మాట్లాడడానికి భయపడ్డా అంటాడు. తగుదున అమ్మ అని తల పంచాయతీల అన్ని పంచాయతీలలో మధ్యలోకి వస్తాడు. ఒక హోంశాఖ మంత్రి అయి ఉండి నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పుకోవడానికి సిగ్గున్నది? అసలు సిగ్గు శరం లేని ఎదవలందరూ తెలంగాణ మీద పడి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడి గౌరవానికి భంగం కలిగించే కథలు చేస్తారు. సొంత బావ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా బావ లేదు, బామ్మర్ది లేదు, ఎవరి ఫోన్ ఎవరు ట్యాప్ చేయలేదు. ఏదన్నా ఉంటే అధికారులు చేస్తారు కావచ్చు, అధికారులను అడగాలి, కానీ కేసీఆర్ గారిని కాదు. రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి అందరిని విచారణ. ఇదంతా బ్రీఫుడ్ మీ ఐ యామ్ విత్ యూ ఆ చంద్రాలు నడిపిస్తున్న కథలు గంతే తప్ప ఇంకొకటి ఏం లేవు. ఓకే, అంటే ఎంతో మంది వ్యక్తులు జైలుకి వెళ్ళారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంబూతుడా, గొప్పవాడా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు గొప్పవాళ్ళే, దైవాంశ సంబూతులే, కారణ జన్ములే, ఈ తెలంగాణ గడ్డ కోసం పుట్టిన భూమి పుత్రుడే. ఆనాడు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా మారింది, అది కేసీఆర్ గారి వల్ల కదా. వీళ్ళందరూ పదవులు వేసుకొని గులుకుతున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ అధ్యక్షుడు, అది అని. అదంతా కేసీఆర్ గారి భిక్ష కదా. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడిది? దైవాంశ సంబూతుడే, మా దైవమే, మా ఆరాధ్య దైవమే బాపు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు మొత్తం సర్వం నాకించేశారు తెలంగాణ అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకిండు 3 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ రెడ్డి అనేటోడు అల్లునికి, బామ్మర్దికి, తమ్ముళ్లకు అందరికి అంట కడుతున్నాడు. ఆయన ఏదైతే కాలేజీలు కట్టిండో, ఆయన ఏవైతే హాస్పిటల్ కట్టిండో, కేసీఆర్ గారు ఏవైతే గుళ్ళు కట్టిండో, బళ్ళు కట్టిండో, వాటికి కొబ్బరికాయలు కొట్టడానికి 3 లక్షల కోట్ల అప్పులు చేసిన ఒక అవినీతి పరుడు రేవంత్ రెడ్డి, అంతే తప్ప ఇంకొకటి లేదు. తప్పు చేయనప్పుడు చట్టానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడతలేము కాబట్టే ఈ రోజు విచారణకు సహకరిస్తున్నాము, చట్టాలను గౌరవిస్తున్నాం కాబట్టే విచారణకు సహకరిస్తున్నాము. ఒక రాజనీతిజ్ఞుడు కాబట్టే విచారణకు సహకరిస్తున్నాడు. అసలు ఎవడన్నా కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తారా? ఎడ్డి సన్నాసి, దున్నపోతూ, సిగ్గు లేదు ఇంత కూడా. పాలన చేయరా అని పరిపాలన చేతిలో పెడితే, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే పాలనను, ప్రజలను గాలి కొదిలేసి లక్షల కోట్ల అప్పులు చేసి దావోస్కు పోయి అక్కడ గులుకుతాండు. అక్కడ పైసలు పంచుకుంటారు ఇద్దరు కలిసి. మళ్ళీ అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఏదైతే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. కేసీఆర్ గారు తప్పు చెయ్యరు గంతే. హరీష్ రావు పిలిచారు, ఆ తర్వాత కేటీఆర్ పిలిచారు, సంతోష్ రావుని పిలిచారు, నెక్స్ట్ కేసీఆర్. ఒకవేళ ఈ విచారణలో కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎవరు అరెస్ట్ చేస్తారు? టచ్ చేసి చూడమాను. బిడ్డలు ఇక్కడ ఉన్నది ఎంత కేసీఆర్ గారి సైనికులు. అగ్గి అయితే తెలంగాణ. రేవంత్ రెడ్డికి ముందే చెప్తున్నాం. అంటే ఆయన తొక్కి వచ్చారు కదా, ఎట్లా? ఎవరిని దొక్కిండు? బట్టిని దొక్కిండు, ఉత్తమ్ను దొక్కిండు, వాళ్ళ సీనియర్ నాయకులను, కాంగ్రెస్ లో ఉన్న ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేశారో ఆ నాయకులను దొక్కిండు. ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. వాని కింద పనిచేయడానికి, ఆ తెలంగాణ కోసం కొట్లాడిన ఆ కాంగ్రెస్ వాళ్ళకు కూడా సిగ్గులేదు ఇంత కూడా. నల్లమల్ల పులి కదండి అది, నల్లమల్ల పులి కాదు. ఇవాళ రాత్రికి వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు. రాని వస్తే ఏమైతుంది? ఏమన్నా పెట్టుబడులు వస్తాయా? ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? ఇంకేమన్నా తీసుకొస్తాడా? ఇక్కడ దోసుకున్న పైసలను అక్కడ దావోసుకు దాచుకోవడానికి వేయండి తప్ప ఇంకొకటి ఏం లేదు.